హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఐటమ్స్ అని కొన్ని ఉంటాయండి. నేనేమంటున్నాను, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంటే మా జ్యువెలరీ కెరీర్లో ఒక వ్యక్తి కొన్ని ఐటమ్స్ ఒక్కసారి చేయగలుగుతూ ఉంటాడేమో అన్నట్టుగా అంత అద్భుతమైన ఐటమ్స్. నేను లైఫ్ టైం అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత క్రియేటివ్ ఐటమ్ అయి ఉంటుందో అది. నాకు పర్సనల్గా నా ఈ 20+ సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను ఇప్పటివరకు చేసిన మళ్ళీ అలాంటి ఐటమ్ మళ్ళీ చేసే అవకాశం రాలేదండి. ఒక్కసారి చేయగలిగాను, అది మళ్ళీ చేసేది కూడా కాదు. అది లాంగ్ బ్యాక్ ఆ లాకెట్ని వెంకటేశ్వర స్వామి వారి పూర్తి రూపం, దాదాపుగా ఒక 5 ఇంచుల లాకెట్, ఒక 100 గ్రాముల్లో స్పెషల్గా చేయటం జరిగిందండి. అది నేను నా పాత వీడియోస్ చూస్తే మీరు ఉంటుంది. అది వీలైతే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ ఫోటో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను నేను. బట్ అది బ్యాకప్లో ఎక్కడుందో నేను కూడా చూడాలన్నమాట. సో మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అది చేసి చాలా సంవత్సరాలు అయిపోయిందండి. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక్కసారి అలాంటి ఐటెం చేసే అవకాశం ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకుంటున్నానండి. ఆ ఐటెంకి ఎంత న్యాయం చేయగలుగుతానోనని చాలా వర్క్ చేయడం జరిగింది. దాదాపుగా 1 మంత్ టైం తీసుకున్నాం. మంచి అడ్వాన్స్డ్ క్యాడ్ ఇంజనీర్స్తో కూర్చుని మా ఇంజనీర్తో పాటుగా కొంతమందిని స్పెషల్గా దీనికోసం కన్సల్ట్ చేసి, హైదరాబాద్లో కొంత వర్క్ అవ్వకపోతే కోయంబత్తూర్ కన్సల్ట్ చేసి అక్కడి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంపోర్ట్ చేసి అది ఈ ఐటమ్ చేయడం జరిగిందండి. సో ఇది ఒక రింగ్ అండి, చూసారా? ఇది ఇలా ఓపెన్ అవుతుంది. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మనకు కావాలనుకున్నప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకుని రింగ్ లాగా వాడుకోవడం కోసం డిజైన్ చేసిందనమాట. చాలా స్పెషల్ ఐటమ్ అండి. యాంటిక్ పీస్ అని చెప్పాలి, అంటే ఒక ఆర్ట్ పీస్. ఇది రెగ్యులర్గా ఏదో చేతికి పెట్టుకుని తిరిగే రింగ్ కూడా కాదండి, ఆర్ట్ పీస్. ఒక స్పెషల్ మైండ్ సెట్ తోటి క్రేజీగా ఆ ఇంట్రెస్ట్తో ఉంటేనే చేయగలమండి. చేయించాలన్నా చేయగలమంటే చేయటం ఎంత గొప్పో ఆ చేయించేవారు ఉండటం కూడా అంతే గొప్ప. ఎవరో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే కదండి. ఇదేం నేను మా ఇంటి కోసం చేసుకోలేదు, ఎవరో ఒక మాకు చాలా ఇంపార్టెంట్ కస్టమర్ ఒకళ్ళు నా మీద ఉన్న నమ్మకంతో, ఇది అందరూ చేసే పనులు కూడా కాదండి ఇవి. ఎలా ఉంటుందో తెలీదు, నేను కూడా నాకు తెలీదు చేసాక ఎలా ఉంటుందో, అసలు చేయగలమో లేదో, ఆ ఇచ్చిన డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ మైండ్లో ఉన్న ఆ థాట్కి ఫుల్ఫిల్ చేయగలమో లేదో మాకు కూడా తెలియదు అనమాట. సో అట్ ఫైనల్ అఫ్కోర్స్ ఇంత ఎఫర్ట్ పెట్టి చేయగలిగాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇది సింపుల్గా కనపడే ఒక రింగ్ అండి. దీని వెయిట్ 30 గ్రామ్స్. సో ఒక రింగ్ 30 గ్రామ్స్, ఇన్ఫ్యాక్ట్ 30 గ్రామ్స్ కాదండి, 60 గ్రామ్స్ పెట్టినా వెయిట్ ఇక్కడ ఇది 10 గ్రాముల్లో చేసామా, 30లో చేసామా, 50లో చేసామా, ఇర్రెలవెంట్. అసలు వెయిట్ దీనికి సంబంధమే లేదు. వెయిట్ చాలా దీని ముందు లీస్ట్లో కన్సిడర్ చేయవలసిన విషయం వెయిట్. మనం ఫస్ట్ కన్సిడర్ చేయవలసిన విషయం ఈ డిజైన్, చేయించాలన్న ఇంట్రెస్టు, చేసిన వారి గొప్పతనం. ఈ 3 కౌంట్ అవుతాయి ఇందులో. సో మీ క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, కింద నవరత్నాలు ఇచ్చాం బేస్లో. ఇక్కడి నుంచి మీరు ఈ 3 పార్ట్స్ కింద సెంటర్లో వెంకటేశ్వర స్వామి వారి పూర్తి మూర్తి, అంటే 1 ఇంచ్ మూర్తి అండి, 1 ఇంచ్ ప్లేస్లో స్వామివారి మూర్తిని సెట్ చేయాలి కంప్లీట్గా పరివారంతో. అంటే వెంకటేశ్వర స్వామి వారి పూర్తి రూపం, స్వామివారి అభయహస్తం, కటిహస్తం, శంకుచక్రాలు, కిరీటం, మెడలో ఉన్న కంఠమాలలు, ఆభరణాలు, నాగాభరణం, కంప్లీట్గా ఇంకా వాట్ నాట్, ఇంకా స్వామివారి దగ్గర ఉండే ప్రతి గర్భగుడిలో, తిరుమల వెంకటేశ్వర స్వామివారి గర్భగుడిలో ఉండే ప్రతి అద్భుతమైన అంశం ఇందులో వచ్చేలాగా జాగ్రత్త పడ్డామండి. సో 1 ఇంచులో ఇవన్నీ కూర్చోబెట్టడం ఒక ఛాలెంజ్. ఇంకా ఈ డోర్స్ కింద 2 పార్ట్స్ వాడాం. ఇవి డోర్స్ అండి, ఇదొక డోరు, ఇదొక డోరు. ఇవి 2 ఇలా క్లోజ్ అవుతాయి అన్నమాట. మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకుంటాం ఇలాగా. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చూసారా బయట ఎంత వర్క్ ఉందో. మళ్ళీ ఇక్కడ నామాలు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ తిరునామాలు చక్కగా క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది.
ఇంకా ఓపెన్ చేసిన తర్వాత అటు ఇటు ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవి. సో లక్ష్మీదేవి అమ్మవారు అన్నప్పుడు ఇంకా పద్మం అమ్మవారు, ధనవర్షం, ఇంకా కంప్లీట్గా తల్లి రూపం అంతా రావాలి. ఇంకా ఒకటేంటి ఆ చిన్న మూర్తిలో కూడానండి, హ్యాట్స్ ఆఫ్, క్యాడ్ ఇంజనీర్ డిజైన్ చేసిన విధానం ఏమని చెప్పమంటారు. అసలు ఆ చిన్న 1 ఇంచ్ మూర్తిలో మళ్ళీ ఆ ఫేస్ ఎంత ఉంటుందండి, కొన్ని మిల్లీస్. సో ఆ మిల్లీమీటర్స్లో ఆ ఫేస్లో ఆ ముక్కు, మొహం, ఆ మందహాసం, చిరునవ్వు, ఆ చెక్కిళ్ళ మీద లైట్ పడ్డప్పుడు కనపడుతున్న బ్యూటీ అంతా ఇంత కాదండి, మాటల్లో చెప్పలేను అనమాట. అది చూడాలంటే నిజంగా ఈ రింగ్ నేను వచ్చిన వారందరికీ స్పెషల్గా నేను చూపిస్తున్నాను. చూసి ఆనందించే ఐటమ్స్ అండి ఇవి. మనం చేయించుకున్నామా పెట్టుకున్నామా తర్వాత అది అది ఇర్రెలవెంట్ అనమాట. బట్ ఒకసారి చూస్తే నయనానందకరం. స్వామివారిని తిరుమల తిరుపతిలో దేవస్థానంలో చూసినట్టే ఉంటుంది. చేయించిన వారికి మీ తరఫున నా తరఫున ఒకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. సో ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి. ఉభయ దేవేరులతోటి వెంకటేశ్వర స్వామి వారి పూర్తి మూర్తులు, వెంకటేశ్వర స్వామి వారు కానీ, శ్రీదేవి కానీ, భూదేవి కానీ పూర్తి మూర్తులు, పూర్తిగా పాదాల దగ్గర నుంచి కిరీటం దాకా లేని ఆభరణాలు కానీ లేవండి. అంత స్వామివారి దగ్గర, అమ్మవార్ల దగ్గర ఎటువంటి ఎలిమెంట్స్ స్వామివార్లు ధరిస్తారో ఆ మూర్తులు కానివ్వండి, ఆ భంగిమలు కానివ్వండి, ఆ కూర్చున్న విధానం కానివ్వండి, అద్భుతం అనమాట. ఇక మళ్ళీ చెప్పలేరు. అంటే జనరల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవన్మూర్తి అనేటప్పటికి నేను తొందరగా కొంచెం కాంప్రమైజ్ కానండి. నాకు చాలా పర్ఫెక్ట్గా కావాలి. భగవన్మూర్తి అనేటప్పటికి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. సో పర్సనల్గా నాకున్న ఇంట్రెస్ట్ కానివ్వండి, మా టీం ఇంట్రెస్ట్ కానివ్వండి, ఒక ఎక్స్ట్రాడినరీ ఐటమ్ చేయగలిగామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫొటోస్ చూసే చేయించిన కస్టమర్ అద్భుతంగా ఉందని వారు నాకు కామెంట్ పాస్ చేశారు. నేను అన్నాను, మీరు ఫోటోలో కాదండి చేత్తో తీసుకున్న రోజు మీ భావం తెలియజేయమని అడిగాను వారిని నేను. సో ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి. ఇలాంటి ఐటమ్ నయనానందకరం, చూడటానికే చేసామనుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.